టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కంటే ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటాయి. కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాటర్ కన్సూమ్ అయితే తక్కువ అయితే ఉంటుంది. అలాగే మనం వేసే బట్టలు కూడా ఎక్కువ స్టెయిన్ అయితే ఉంటాయి. ఆ స్టెయిన్ ని తొందరగా రిమూవ్ చేయడం కూడా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో అదొకటి సులభమైన పద్ధతి అని చెప్పొచ్చు. నేనైతే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 వాషింగ్ మిషన్ అయితే నేను అనలైజ్ చేసేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సేల్ అయితే రన్ అయితే అవుతుంది ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో. ఈ సేల్ లో మీరు వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఇదే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో చూస్తే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అమెజాన్ లో చూస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అప్పుడు మీకు 10 to 15% వరకు ఆఫర్ అయితే వస్తుంది. కూపన్ ఆఫర్ కూడా అయితే ఉన్నాయి. సో నేను ఈ యొక్క వీడియోలో ఒక వాషింగ్ మిషన్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ చెప్తున్నాను, 50కి పైగా అనలైజ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు వాషింగ్ మిషన్ ని తీసుకునే విధంగా అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. క్లియర్ గా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చూడమే కాదు ఇన్ఫర్మేషన్ వీడియోకి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మనం సైజ్ ని ఎలా ఎంచుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ వచ్చేసరికి మన ఇంట్లో ఇద్దరే ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి 7 kgs కానీ 6 kgs కానీ సరిపోతుంది. 4 to 5 మెంబర్స్ అయితే ఉన్నారు అనుకోండి, 8 kgs అయితే సరిపోతుంది. మనం వారానికి ఎన్ని బట్టలు మనం వేస్తున్నాం, వారానికి ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాం, వారంలో వచ్చేసరికి ఎన్నిసార్లు యూజ్ చేయడమే కాకుండా ఆ యూజ్ చేసే సమయంలో బట్టలు వేస్తున్నామా, కటన్స్ వేస్తున్నామా, లేకపోతే హెవీ బట్టలు ఏమైనా వేస్తున్నామా, ఎక్కువ సార్లు యూజ్ చేస్తున్నారు వారానికి అంటే మాత్రం అప్పుడు మీకు 7 kg 8 kg సరిపోదు. బిగ్గర్ సైజ్ వాషింగ్ మిషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎక్కువగా 8 kg వాషింగ్ మిషన్ నుంచి పెద్ద ఏవైతే 9 kg 10 kg అయితే వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి వాటిని అన్ని కూడా ఈ వీడియోలో అయితే నేనైతే చెక్ చేసి మీకు అయితే క్లియర్ గా ఉండే వాషింగ్ మిషన్ అయితే సజెస్ట్ అయితే చేయబోతున్నాను. మరి వీడియో లింక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వీడియో ప్లే అవుతుంటే కనబడుతుంటే అమెజాన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో నేనైతే మెన్షన్ చేశాను. పర్చేజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి ఒకసారి లింక్ ని. ఒక సెగ్మెంట్ ఏంటంటే స్పిన్ స్పీడ్ అంటే ఆర్పిఎం. బట్టలు వాష్ అయిన తర్వాత ఆ యొక్క వాషింగ్ మిషన్ మీ బట్టల్ని ఎంత వరకు డ్రై చేయగలుగుతుంది అనేది కూడా మనకు ఆర్పిఎం మీద అయితే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో వచ్చేసరికి 1200 ఆర్పిఎం గానీ 1400 ఆర్పిఎం గానీ అయితే ఉంటుంది. ఇవి రెండు ఎక్కువగా మార్కెట్ లో అయితే కనపడుతుంటాయి. బడ్జెట్ కేటగిరీ వాషింగ్ మిషన్ లో అయితే చూస్తే మాత్రం మీకు 1200 ఆర్పిఎం ఉండే వాషింగ్ మిషన్ లో ఎక్కువగా అయితే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. 1400 ఆర్పిఎం లో సరికి బట్టలు తొందరగా డ్రై అయితే అవుతాయి. కానీ డెడికేటెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటది కదా, అవి కొంచెం రఫ్ గా అయితే ఉంటాయని అయితే చెప్పొచ్చు. ఆ టైంలో మనం భయపడిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఆర్పిఎం ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ లో ఆర్పిఎం ని మనం ఎంత లోలో పెడితే అంటే స్పిన్ పిన్ ని ఎంత లోలో పెడితే అంతగా మనకైతే రన్ అయితే అవుతూ ఉంటుంది. లేకపోతే అసలు ఆఫే చేసుకోవాలంటే కూడా అలాంటి ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్ లో. అంటే ఎప్పుడైతే డెలికేటెడ్ ఫ్యాబ్రిక్ అయితే వేస్తుంటారో వాషింగ్ మిషన్ లో అప్పుడు ఆర్పిఎం ని ఆఫ్ చేసేసుకొని కూడా రన్ అయితే చేసేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ని 100% అయితే డ్రై అయితే చేయవు. కానీ 100% డ్రై చేయాలంటే మీరు చూస్ చేసుకునే వాషింగ్ మిషన్ లో వచ్చేసరికి సపరేట్ డ్రైయర్ లేదా వాషర్ డ్రైయర్ కాంబో అయితే అవసరమైతే ఉంటుంది. ఇంకా ఎనర్జీ ఎఫిషియన్స్ అండ్ మోటార్లు అంటే ఇప్పుడుండే వాషింగ్ మిషన్ లో వచ్చేసరికి అన్ని మ్యాక్సిమం వచ్చేసరికి 5 స్టార్ రేటింగ్, ఇంకా ఇన్వర్టర్ లేదా బిఎల్డిసి మోటార్ తోటి అయితే వస్తున్నాయి. అంటే బిఎల్డిసి మోటార్ అంటే బ్రష్లు అయితే ఉండవు, నాయిస్ తక్కువ, వైబ్రేషన్స్ ఎక్కువ, కరెంట్ సేవింగ్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది బిఎల్డిసి మోటార్స్ ద్వారా. ఉదాహరణకు కొన్ని వాషింగ్ మిషన్ లో వాళ్ళ యొక్క టెక్నాలజీ నేమ్స్ అయితే పెట్టారన్నమాట. మీరు బోట్ చూస్తే మాత్రం ఈకో సైలెన్స్ డ్రైవ్ అని, సామ్సంగ్ చూస్తే డిజిటల్ ఇన్వర్టర్ అని, ఎల్జీ చూస్తే డైరెక్ట్ డ్రైవ్ ఇన్వర్టర్ అని అయితే మెన్షన్ అయితే చేస్తుంటారు. మీరు ప్రతి ఒక్క దాంట్లో ఇది చూసే ఉంటారు కదా, మెయిన్ ఎల్జీ, బోష్ కానీ సామ్సంగ్ లో కానీ. ఇక్కడ వాషింగ్ మిషన్ లో డైరెక్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది, బెల్ట్ డ్రైవ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ డ్రైవ్ అయితే మనకు ఏదైతే డ్రమ్ అయితే ఉంటుందో లోపల ఆ డ్రమ్ లోపలికి దగ్గరగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. నాయిస్ కానీ వైబ్రేషన్ కానీ తక్కువ అయితే ఉంటాయి. ఎల్జీ అండ్ ఇంకా నాకు తెలిసి హైయర్ యొక్క టెక్నాలజీ అయితే వాడుతున్నాయి. మిగతా బ్రాండ్స్ సరికి సామ్సంగ్, ఐఎఫ్బి, బోష్, పానాసోనిక్ అయితే బెల్ట్ డ్రైవ్ మోటార్స్ అయితే వాడుతాయి. ఈ టెక్నాలజీలో రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. బెల్ట్ డ్రైవ్ అనేది డైరెక్ట్ డ్రైవ్ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ గానే మనం తీసుకోవాలి. అది పెద్ద అదొక డిసైడ్ ఫ్యాక్టర్ అయితే కాదు అని చెప్పొచ్చు. అండ్ హీటర్ అండ్ స్టీమ్ వీటి గురించి మనం మాట్లాడుకుంటే అన్ని ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది. హాట్ వాష్ చేయొచ్చు, స్టీమ్ వాష్ కూడా అయితే ఉంటుంది. మనం హీటర్ ని యూజ్ చేసినప్పుడు కరెంట్ అయితే ఎక్కువ యూసేజ్ అయితే అవుతుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం హార్డ్ గా అయితే అవుతాయి అని చెప్పొచ్చు. సో అందుకనే రోజు హార్డ్ వాష్ అయితే అవసరం అయితే లేదు. ఎక్కువగా మురికి ఉన్న వాటికి మాత్రమే ఈ యొక్క హార్డ్ వాష్ అనేది చేయాలి. అప్పుడు మాత్రమే బెస్ట్ ఉంటుంది. అంటే సాధారణ నీటితోటి ఇప్పుడు ఉన్న వాషింగ్ మిషన్ లో చాలా మంచి అవుట్పుట్ అయితే తీసుకొని అయితే వస్తుందని చెప్పొచ్చు. ఉన్న మురికిని చాలా క్లీన్ గా అయితే చేస్తున్నాయి సాధారణ నీటితోటి. మనం వాషింగ్ మిషన్ లో తీసుకునేటప్పుడు ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. వాటర్ ని ఎలా యూసేజ్, వాటర్ యూసేజ్ అంటే ఏవైతే ఒక 1 kg అయితే ఉందనుకోండి, ఆ 1 kg 8 లీటర్స్ నుంచి 10 kg లీటర్స్ మాత్రమే పడతాయని చెప్పొచ్చు. వాటర్ వినియోగం అనేది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కంటే
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ చాలా తక్కువగా తీసుకుంటాయని చెప్పొచ్చు. ప్రోగ్రామ్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అయితే అవుతుంది. చాలా వరకు మనకు వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఇస్తుంటాయి అన్ని కంపెనీస్. ఆ ఫాస్ట్ ప్రోగ్రామ్ అంత ముఖ్యమైన విషయం కాదు, కానీ వాష్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇచ్చేది అంటే సామ్సంగ్ లో ఉంటుంది, బోష్ లో అయితే ఉంటుంది. కొన్ని మోడల్స్ లో వచ్చేసరికి అదనపు ప్రోగ్రామ్స్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే స్మార్ట్ ఫీచర్ ఏఐ ఉందని చెప్పేసి చాలా మంది దాన్ని సెలెక్ట్ చేసుకుందామని చూస్తుంటారు. సో ఏఐ ఏం చేస్తుంది యాక్చువల్ గా వాషింగ్ మిషన్ అంటే మాత్రం ఏవైతే మనం బట్టలు అయితే వేస్తుంటామో ఆ బట్టల లోడ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇంత బరువు అయితే ఉందని చెప్పేసి అండ్ టైం ని అడ్జస్ట్ అయితే చేస్తుంది. అంతే, అది ఏఐ రాకముందు నుంచే ఆ యొక్క ఆప్షన్స్ అనేవి ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే ఏఐ ఉందని చెప్పేసి మీరు తొందరపడి అవైతే తీసుకోకండి, మోసపోకండి. యాప్ ఫీచర్స్ లో వచ్చేసి ఇంకా అదనంగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఇస్తుంటారు. రిమోట్ స్టార్ట్, లేకపోతే స్టాప్ అండ్ సైకిల్ సెలెక్షన్, మెయింటెనెన్స్ అలర్ట్ ఇలాగైతే ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అయితే మనకు యాప్ సెక్షన్ లో అయితే వస్తాయి. యాప్ ని యూజ్ చేసుకొని మనం అయితే చూస్తుంటాం. ఇవి ఎక్కువగా సామ్సంగ్ వాషింగ్ మిషన్ లో అయితే ఎక్కువ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క యాప్ ఫీచర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాటి యొక్క ప్రైస్ కూడా పెరిగిపోతుంది. మీరు ఖచ్చితంగా అది యూజ్ చేస్తానంటే మాత్రమే యాప్ ఫీచర్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకోండి, లేకపోతే అదనంగా ఖర్చు అయితే చేయకండి ఈ యొక్క సేల్ లో. ఫైనల్ గా వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకోవాలి. 2 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది, 10 సంవత్సరాల మోటార్ వారంటీ కూడా అయితే ఉంటుంది. కొన్ని వాషింగ్ మిషన్ గురించి మాట్లాడుకుంటే ఐఏబి వచ్చేసరికి 4 సంవత్సరాల ప్రొడక్ట్ మీద, హయ్యర్ వచ్చేసరికి 5 సంవత్సరాల ప్రొడక్ట్ మీద, సామ్సంగ్ వచ్చేసరికి 20 సంవత్సరాల మోటార్ మీద, హయ్యర్ వచ్చేసరికి 12 సంవత్సరాల వరకు అయితే వారంటీ అండ్ సర్వీస్ అయితే ఇస్తున్నాయి. సర్వీస్ సాటిస్ఫాక్షన్ బెస్ట్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ వరుసలో వచ్చేసరికి ఎల్జీ ఉంటుంది, బోష్ అయితే ఉంటుంది, సామ్సంగ్ అయితే ఉంటుంది, తర్వాత హయ్యర్ ఇలాంటివి చిన్న చిన్నవి అయితే ఉంటాయి. ఇప్పుడు నేనైతే కొన్ని బెస్ట్ వాషింగ్ మిషన్ అయితే మీకు రికమెండ్ అయితే చేస్తాను. సో ఇలాంటి సినారియో మీద అయితే వాషింగ్ మిషన్స్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకొని ఒక మంచి వాషింగ్ మిషన్ మీరైతే చెక్ చేయండి. నా తరఫున కూడా నేను ఒక 50 వాషింగ్ మిషన్ అనలైజ్ చేసిన తర్వాత మీకు బెస్ట్ వాషింగ్ మిషన్స్ మాత్రమే సజెస్ట్ అయితే చేస్తున్నాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది ఇక్కడ మనకు వీడియో ప్లే అవుతుండే కనబడుతుంది. డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నా సజెషన్ ఏంటి అంటే మాత్రం మోటోలా 8 kg సూపర్ స్లిమ్ టెక్నాలజీ కలిగిన వాషింగ్ మిషన్ అయితే ఉంది. దీంట్లో ఏమవుతుందంటే ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది అనమాట. సో నేను ఎందుకు ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉందో నేను ఇంత ముందు కూడా మీకు క్లియర్ గా అయితే చెప్పాను కదా. సో అలాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే అయింది, 22,190 రూపీస్ అయితే ఉంది. మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 1,150 రూపీస్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. అండ్ 1,395 రూపీస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ అయితే ఆఫర్ అయితే ఇస్తుంది. కాకపోతే కొన్ని పిన్ కోడ్స్ కి అవైలబుల్ గా అయితే ఉంటుంది, కొన్ని పిన్ కోడ్ కి అవైలబుల్ గా అయితే లేదు. మీరు ఒకసారి చెక్ చేయాలంటే సరే మీ పిన్ కోడ్ కి అవైలబుల్ గా అయితే ఉంటాయి మాత్రం. తక్కువ బడ్జెట్ లో 20,640 రూపీస్ లో ఒక మంచి వాషింగ్ మిషన్ కావాలనుకుంటే ఇదైతే నేను రికమెండ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బోష్ నుంచి 8 kg ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్, ఇన్బిల్ట్ హీటర్ ఉన్న వాషింగ్ మిషన్ అనమాట. ఇది ప్రైస్ అనేది 34,900 రూపీస్ అయితే ఉంది. 100 సూపర్ క్యాన్స్ ఉన్నాయి మీ దగ్గర అనుకుంటే మాత్రం 1000 రూపాయల ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద 6,250 రూపాయలు తగ్గుతుంది. 4,500 రూపీస్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ కాదు యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద మాత్రం తగ్గుతుంది 4,500. ఫైనల్ గా ఇది 26,740 రూపాయలకి అయితే వస్తుంది. మీ దగ్గర ఓల్డ్ వాషింగ్ మిషన్ ఉంది అంటే మాత్రం ఎక్స్చేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో మరొకటి ఎల్జీ 8 kg వాషింగ్ మిషన్, మనకి ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది అండ్ 6 మోషన్ డీడీ అయితే ఉంటుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్. దీని ప్రైస్ 34,900 రూపీస్ అయితే ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అయితే ఇస్తున్నారు దీని మీద. ఇంకా మీ దగ్గర ఇంతకుముందు చెప్పినట్టే 100 సూపర్ కాయిన్స్ ఉంటే మీకు 1000 రూపీస్ తగ్గుతుంది. ఇంకా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద 6,250 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంకా యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద 4,500 రూపీస్ కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ యొక్క ఎల్జీ 8 kg వాషింగ్ మిషన్ వచ్చేసరికి 26,740 రూపాయలకి అయితే వస్తుంది. ఒకసారి అయితే దీన్ని కూడా లుక్ అయితే వేయండి. సామ్సంగ్ ఏఐ ఈకో బబుల్ 8 kg వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఇన్బిల్ట్ హీటర్ కూడా అయితే ఉంటుంది. దీంట్లో 34,490 అయితే ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అయితే ఉంది. అలాగే 100 రూపీస్ సూపర్ కాయిన్స్ ఆఫర్ కూడా అయితే ఉంది. అంటే 100 సూపర్ కాయిన్ ఆఫర్ అయితే ఉంది. 1000 రూపీస్ మీకు తగ్గుతుంది 100 సూపర్ కాయిన్స్ ఉంటే. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద కూడా 6,550 రూపాయల కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 4,800 యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా 25,940 రూపాయలు అయితే ఉంది. విత్ ఏఐ ఫీచర్స్ తోటి కూడా అయితే వస్తుంది ఈ యొక్క సామ్సంగ్. ఇప్పటి వరకు మనం బోష్ 8 kg వాషింగ్ మిషన్ చూసాం కదా. ఇది 9 kg వాషింగ్ మిషన్. దీంట్లో కూడా ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. ఇది 36,990 అయితే ఉంది. కాకపోతే ఇది మనకు పిన్ కోడ్ కి అవైలబుల్ గా అయితే లేదు హైదరాబాద్ లో. మీ పిన్ కోడ్ కి అవైలబుల్ గా అయితే ఉంటే మాత్రం ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 155 వచ్చేసరికి సూపర్ క్యాన్స్ ఉంటే ఓన్లీ 150 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మీద వచ్చేసరికి 4,750 రూపాయలు అయితే ఆఫ్ అయితే అవుతుంది కార్డ్ ఆఫర్. 3,000 రూపాయలు యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద అయితే ఆఫ్ అయితే ఇస్తుంది. 32,085 రూపాయలకి అయితే ఈ యొక్క బోష్ 9 kg వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. లింక్ అనేది చెప్పాను కదా, ఇక్కడ లింక్స్ కనబడుతున్నాయి. ఫ్లిప్కార్ట్ వి డిస్క్రిప్షన్ కి వెళ్తే అమెజాన్ లింక్స్ అయితే కనబడుతుంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఎల్జీ నుంచి 2-in-1 వాషింగ్ మిషన్. ఇది డ్రైయర్ గా వాషర్ గా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ 49,000 అయితే ఉంది. మీ దగ్గర 155 సూపర్ కాయిన్స్ ఉంటే మీకు 1,550 ఆఫ్ అయితే
అనేది అవుతుంది అనమాట. అదొకటి బాగుంది. 7,250 రూపాయల కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంకా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద 4,685 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద 4,800 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో ఫైనల్ గా వచ్చేసరికి 38,950 రూపాయలు అయితే వస్తుందన్నమాట ఈ యొక్క వాషింగ్ మిషన్. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా అయితే తీసుకోండి, బెస్ట్ గా అయితే ఉంటుంది. ఇలాగే మనకు 12 kgs లో ఉంటుంది, ఇంకా వచ్చేసరికి 11 kgs లో కూడా అయితే ఉంటుంది. ఇది 2-in-1 డ్రైవర్ తోటి, అవి కూడా లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఇంకోటి హైయర్ నుంచి 8 kg వాషింగ్ మిషన్ అయితే ఉంది. 8 kg వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ 33,399 అయితే ఉంది. HDFC క్రెడిట్ కార్డ్ మీద ఓన్లీ 1,750 రూపీస్ మాత్రమే ఆఫ్ అయితే అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 1,693 మాత్రమే ఆఫ్ అయితే అవుతుంది. ఫైనల్ గా 32,094 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి నేను చెక్ చేసినవి. సో బెస్ట్ వి మాత్రమే నేను పిక్ చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇంకా మీరు వీడియో ప్లే అవుతుంటే కనబడుతున్నాయి ఫ్లిప్కార్ట్ వి, అమెజాన్ వి డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. మరి పర్చేస్ చేయండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎవరికైనా నీడెడ్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ అయితే చేయండి, వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ తోటి సహా మీకు అయితే చెప్పాను, మీకు బెస్ట్ వాషింగ్ మిషన్ దొరకాలనే ఉద్దేశంతో ఆలస్యం చేయకుండా చెక్ చేసి మంచి వాషింగ్ మిషన్ మీ ఇంటికి తీసుకోండి ఈ యొక్క సేల్ లో. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.